నా పేరు గుడిదప్పం నాయుడు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని. రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఏవిడి గ్రామంలో జీడి మామిడి తోటల రైతుల సదస్సు అనేది నిర్వహిస్తున్నాం. ఈరోజు పంట వచ్చే దశలో మొదటి రోజుల్లో కేజీ 150 రూపాయలు అంటున్నారు. ఆ తర్వాత అది పంట చేతికి వచ్చే సమయంలో రైతుకి కేవలం 70-80 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కదులుతుంది. అందులో భాగంగానే ఈ సదస్సు అనేది జరుగుతుంది. ఈ సదస్సుని జయప్రదం చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజన రైతాంగానికి జీడి మామిడి పండిస్తున్న రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ నెల 10వ తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏదైతే గిరిజన రైతులకి ప్రధానంగా జీడి మామిడి పంట మాత్రం ఆధారం. అటువంటి ఆధారమైన పంటని దోపిడీకి గురి చేస్తూ దళారుల చేతుల్లో అన్యాయానికి గురవుతుంది కనుక దీని మీద ఈ సదస్సు పెట్టి ఏదైతే ధర ఉందో దానికి సంబంధించి క్వింటాకి 20,000 ఇవ్వాలని, అలాగనే ప్రభుత్వమే యంత్ర పరికరాలు కూడా ఇవ్వాలని, అదే సందర్భంలో కొనుగోలు కేంద్రాలు కూడా మరి ధాన్యం ఎలాగైతే కొనుగోలు కేంద్రాలు పెడుతుందో ఆ విధంగా కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రకంగా జీడి మామిడి రైతులను ఆదుకోవాలని చెప్పేసి వారి కోసం క్వింటాకి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో ఈ సదస్సు అనేది జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.